గేట్వీట్ తాండా బంజారా సోదరులు ఏకగ్రీవంగా సర్పంచ్ ఉప సర్పంచ్ గెలిచిన దానికి వాళ్లకు నా పార్టీ తరఫున నా తరఫున రాజేష్ బాబు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి నేనైతే ఎమ్మెల్యే అయిన తర్వాత నరేంద్ర మోదీ గారి ఆశీర్వాదంతో ఆ తాండాకు రోడ్ అనుకోండి, ఇంతవరకు గేట్వీట్ తాండాకు ప్యాడీ సెంటర్ లేకుండా ప్యాడీ సెంటర్ ఏర్పాటు చేసడం అనుకోండి. అదేవిధంగా జగదంబ మాతా సేవాలాల్ మహారాజ్ మందిర్ అనుకోండి, అక్కడ ప్యాడీ ఎండబెట్టడానికి ఒక బ్రహ్మాండమైన స్థలం 2 ఎకరాలు కేటాయించడం, ఇవన్నీ పనులు చూసి అదేవిధంగా బంజారా సోదరుల కోసం గౌరాదేవిలో ఏదైతే వాళ్ళు కాశీ అంటారు, హిందూ సోదరుల కాశీ అంటారు, అట్లా బంజారా సోదరులు కాశీ అంటారు. కానీ బంజారా రియాసత్ 700 కోట్లతోని జగదంబాదేవి మందిర్, రామరావు మహారాజ్ మందిర్, శీతలాదేవి మందిర్ ఏదైతే 1200 కోట్లతోని ఈరోజు గౌరాదేవి డెవలప్ చేసిన ఘనత ఇవాళ నరేంద్ర మోదీ గారికి ఉంది. ఇవన్నీ ఆకర్షిస్తాయి. ఈరోజు మా తాలూకాలో ఉన్న మా నియోజకవర్గంలో ఉన్న అందరూ బంజారా సోదరులు ఏకగ్రీవంగా దాదాపు 4-5 తాండాలలో ఇవాళ ఏకగ్రీవంగా అయింది. అందరూ నాకు బలపరిచిన దానికి వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆయనకు ఎప్పుడు కూడా అండదండగా ఉండి బంజారా సోదరులకు, ట్రైబల్ సోదరులకు ఏదైతే హిందూ అనుకోండి, తర్వాత మన మందిరం అనుకోండి, ఏ విధాలుగా కూడా పొలం పాట అనుకోండి, అన్ని విధాలుగా సస్యశ్యామలం చేస్తా అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా సోదరులు ఎక్కడైతే ఏకగ్రీవంగా ఎన్నికైందో వాళ్లకు నా ఏసీడీపీ ఫండ్ నుంచి 5 లక్షల రూపాయలు ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్, జై తెలంగాణ.